టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు దగ్గరైన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు పౌరులతో ముఖాముఖి చర్చలకు సిద్ధమవుతున్నారు. టౌన్ హాల్ తరహా మీటింగులతో జనం సమస్యలతో పాటు వాళ్ల సలహాలు సూచనలు తెలుసుకోనున్నారు ప్రధాని. నేటి నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే భారత ప్రధాని వెబ్సైట్ కు సంబంధించిన మొబైల్ యాప్ను ప్రారంభించబోతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రజలకు చేరువ కావడంలో మన ప్రధాని నరేంద్ర మోడీకి ఎవరు సాటిరారు. ఎన్నికల్లో 3D ప్రచారంతో దుమ్ము రేపారాయన. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మంది ఇళ్లలో మూలన పడ్డ రేడియోలకు దుమ్ము దులిపేలా చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంతో జనానికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేశారు. యువతను జాతి నిర్మాణంలో మమేకం చేసేందుకు విద్యార్థులకు అవసరమైన సమాచారంతో పాటు స్టడీ మెటీరియల్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉండేలా పలు యాప్స్ ను తయారు చేయించారు. తమ ప్రభుత్వానికి సంబంధించి తాజా అప్డేట్స్ ను రెగ్యులర్ గా ట్విట్టర్లో పోస్ట్ చేసే ప్రధాని ఈసారి ప్రజలను నేరుగా కలిసి వాళ్ల సమస్యలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. దీనికి టౌన్ హాల్ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో చర్చిద్దాం, అభిప్రాయాల్ని పంచుకుందాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో పౌరులతో ప్రధాని నేరుగా మాట్లాడతారు. వాళ్ళడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతారు. అలాగే వాళ్ళిచ్చే సూచనలు సలహాలను స్వీకరిస్తారాయన. ఓ భారత్ ప్రధాని తొలిసారిగా నిర్వహిస్తున్న టౌన్ హాల్ తరహా కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించాలనేది మాత్రం ప్రధాని కార్యాలయం ముందుగానే నిర్ణయిస్తుంది. మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ను ఫాలో అవుతూ అందులో సూచనలు సలహాలను పోస్ట్ చేసే వాళ్లకు ప్రధాని మోడీని సభాముఖంగా కలిసి తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం కల్పిస్తారు. మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలతో మమేకమై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొత్తగా పీఎంఓ మొబైల్ యాప్ ప్రారంభం కానుంది. భారత్ ప్రధాని వెబ్సైట్ ను సులభంగా చేరుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని పీఎంఓ వర్గాలంటున్నాయి. ఇప్పటికే స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రమైన భారతదేశ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ప్రధాని. చర్చిద్దాం, అభిప్రాయాలను పంచుకుందాం కార్యక్రమం ద్వారా సమాజంలో పౌరులుగా మన బాధ్యతలు ఏమిటి, ఉజ్వల భారతావని నిర్మాణానికి మనం ఏం చేయాలన్నది కూడా చెప్పనున్నారు ప్రధాని మోడీ.